Praise the Lord. Greetings to you all in the mighty name of our Lord and Savior Jesus Christ. Welcome to Showers of Blessing. ఆశీర్వాదపు జల్లులకు మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఇమాన్యుయల్ చర్చ్ 21 డేస్ ఆఫ్ ప్రామిస్ ప్రేయర్స్లో ఈ దినము 3వ దినము. దేవుడు మనకిచ్చిన వాక్య భాగము యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనము. నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. దేవుడు ఈ వాక్యం దీవించుగాక. జాషువా 3rd chapter and 7th verse. Today I will begin to exalt you in the sight of all Israel. May the Lord bless this word. ఈ యొక్క వాక్యం కానీ మనం ధ్యానం చేసినట్లయితే ఈ యొక్క మాట దేవుడైన యెహోవా యెహోషువతో పలుకుతున్నాడు. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకు కూడా తోడై ఉండి నేడు ఇశ్రాయేలు ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టెదను అని చెప్పేసి దేవుడు చక్కని వాగ్దానమును యెహోషువకి ఇచ్చి ఆయన బలపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మనకున్నటువంటి పరిస్థితుల్లో ఒక్కొక్కసారి భయపడిపోతూ ఉంటాము. అయితే దేవుడు అంటున్నాడు, ఈ ప్రజల మధ్య నేను ఎలా జీవించాలి అని మనం బాధపడే సమయం దేవుడు అంటున్నాడు, నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టెదను. చాలామంది మనకన్నా ఉన్నతమైన స్థానంలో ఉంటారు. మరి వాళ్ళ ఎదుట నేను చాలా తక్కువ అని చెప్పి అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు, ఎవరైతే నీ ఎదుట ఉన్నారో వారి ఎదుట నేను నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టెదను. ఎందుకు అంటే మరి ఇశ్రాయేలు అందరూ కూడా మందసం తీసుకొని వారు వెళ్తున్న సమయంలో యెహోషువతో దేవుడు పలికినటువంటి మాట ఇది. మందసము అంటే దేవుని యొక్క సన్నిధికి గుర్తు. కాబట్టి మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఉంటామో, ఎప్పుడైతే దేవుని సన్నిధిని మనం గౌరవిస్తామో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనము దేవునితో సమయం గడుపుతామో, ఆయనతో సహవాసం కలిగి ఉంటామో, అప్పుడు ఆయన మనలను మన చుట్టూ ఉన్న వారందరి ముందు కూడా మనలను గొప్ప చేయ మొదలుపెట్టును. హల్లెలూయా. కాబట్టి ఈ వాగ్దానమును తీసుకొని, ఈ వాగ్దానం అంజత క్లెయిమ్ చేసుకొని మనం ముందుకు సాగుదాం. మోషేకు తోడై ఉండినట్లు నేను నీకును తోడై ఉండెదను అని యెహోషువతో దేవుడు పలికినటువంటి ఈ యొక్క వాగ్దానం. హల్లెలూయా. ఈ వాగ్దానం నా జీవితంలో, మనందరి జీవితంలో కూడా దేవుడు నెరవేర్చును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ, మహోన్నతుడ, మా మంచి యేసయ్య, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రములు తండ్రి. నీకు వందనం చెల్లించుకుంటాం నాయన. ఉదయకాల సమయంలో షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ద్వారా మీరు మాతో మాట్లాడని మాటలు బట్టి దేవా నీకు స్తుతులు స్తోత్రం వందనం చెల్లించుకుంటున్నాము. ఆశీర్వాదపు జల్లుల వలె ప్రభు అతను మా మీద నీ యొక్క దీవెనలు కుమ్మరించేటువంటి దేవుడు అని ప్రభు నీకు వందనములు. నేడు వారి కన్నుల ఎదుట నేను గొప్ప చేయ మొదలు పెట్టెదను అని ప్రభు నువ్వు చేసిన వాగ్దానం ప్రభు మా అందరి జీవితం నెరవేర్చండి ఆయన. ప్రభా నా తను మేము ఎక్కడ పనికిరాము, ఎందుకు పనికిరాము, ఎవరి ముందు నిలవడలేము అనేటువంటి మరి భయంకరమైన పరిస్థితులు మేము ఉన్నప్పుడు దేవా నువ్వు మాకు ఇచ్చిన ఈ వాగ్దానం పడి దేవా నీకు అందరి ఎట్లా కూడా, అందరి ముందు కూడా, అందరి ఎదుట మీరు మమ్మలను బలపరిచేటువంటి వాడు, గొప్ప చేయ మొదలుపెట్టేటువంటి వాడు కనుక దేవా నాయన మీరు చేయబోయేటువంటి గొప్ప కార్యం బట్టి నాయన ఈ గొప్ప ఆశీర్వాదం బట్టి నీకు స్తుతులు స్తోత్రము తండ్రి. నీకే వందనములు చెల్లించుకొంచు యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.